క్లాసెస్లో చెప్తారు. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే కంప్లీట్గా వెస్టేజ్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏ పనులు మనం చేయాలి. కొంతమంది రోజుకి గంట సమయం మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, కొంతమంది రోజుకి 2 గంటల సమయం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రోజుకి 4-5 గంటలు వెస్టేజ్ కోసం టైం స్పెండ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫుల్ టైం కూడా ఇచ్చి వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, రైట్. బట్ మీరు పెట్టుకున్న టైంలో ఏ పనులు చేయాలి, రైట్. సో దాన్నే అంటాం మనం సిస్టమ్, దాన్నే అంటాం మనం 7 స్టెప్స్, దాన్నే అంటాం మనం 7 హ్యాబిట్స్ అంటాం, రైట్. సో ఇందులో మొదటిది ఏంటి అంటే ఏంటండి అది కన్జ్యూమ్ అంటే ఏంటి, కన్జ్యూమ్ అంటే ఏంటి వినియోగం అంటామా. అంటే ప్రోడక్ట్ని మన కోసం మనం వాడుకోవాలి. వాడుకోవాలంటే దానికంటే ముందు మనం ఏం చేయాలండి, ప్రోడక్ట్ని మన కోసం మనం కొనుక్కోవాలి, అంతేనా. కొనుక్కుంటేనే వాడుకోవచ్చు కదా. సో మనం చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే ప్రోడక్ట్ని మన కోసం మనం కొనుక్కోవాలి, ప్రోడక్ట్ని మన కోసం మనం వాడుకోవాలి, అంతేనా. ఎంతమంది రెడీ కావాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం వచ్చింది ఇక్కడికి ఎందుకండి, మనం వెస్టేజ్లో ఎందుకు వచ్చినాం, మనం ఇక్కడికి వచ్చారు ట్రైనింగ్ వచ్చారు, ఓకే. వెస్టేజ్లో ఎందుకు వచ్చాము, మనీ కోసం, అంతే. డబ్బులు సంపాదించుకోవాలని వచ్చాం అందరం. బట్ మనం డబ్బులు సంపాదించుకోవాలంటే మనం ఇంకొకరికి సేల్ చేయాలి, ఇంకొకరికి అమ్మితేనే డబ్బులు వస్తాయి మనకి, అంతేనా. మరి మనం ఎందుకు కొనుక్కోవాలి, మనం ఎందుకు వాడుకోవాలి. ఎంతమంది ఈ ప్రశ్న ఎవరికి లేదా, స్కిప్ చేయాలా. మనం వాడితేనే వాళ్ళ వేరే వాళ్ళకి మనం వాడితేనే. ఈ ప్రశ్న నేను అడిగింది మనకి ఇనిషియల్ స్టేజ్లో ఎప్పుడైతే జాయిన్ అవుతున్నాం అప్పుడు కూడా మనందరికీ ఈ ప్రశ్న ఉంది, అంతేనా. ఖచ్చితంగా మనల్ని మోటివేట్ చేసి మనం ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి, ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేయండి అని చెప్పారు. మనం చేసాం, ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం ఆ ప్రశ్నను పక్కకు పెట్టాం. బట్ ఇదే క్వశ్చన్ మనకి రెగ్యులర్గా మనం ఫీల్డ్లో వెళ్తూ ఉంటే మనకు అక్కడి నుంచి కూడా వస్తుంది. ఎసోనో మరి మనం ఎలా కన్విన్స్ చేయగలుగుతాం మన ప్రాస్పెక్ట్స్ని, మన టౌన్ లైన్స్ని. ప్రోడక్ట్ని యూజ్ చేస్తేనే మన అనుభవం చెప్పగలుగుతాం, అంతేనా. ఉదాహరణకి సార్ నన్ను అడుగుతారు, సార్ ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాను నేను, ఏ ల్యాప్టాప్ బాగుంటుంది ఇంత బడ్జెట్లో, ఈ ఫీచర్స్ ఏ ల్యాప్టాప్లో మంచి ఫీచర్స్ ఉంటే నన్ను అడుగుతారు, సజెషన్ అడుగుతారు, రైట్. సో ఇప్పటి వరకు నేను మీరు చెప్పినట్లు నేను చదువుకోవడమే కాదు, నాకు సంతకం పెట్టడం కూడా నేను నేర్చుకోలేదు అనుకున్నాను. సో అలాంటి నేను చెప్పగలుగుతానా. సో మీ బడ్జెట్లో ఈ కంపెనీ ల్యాప్టాప్ పర్చేస్ చేయండి, దీంట్లో ఈ ఫీచర్స్ మీకు యూజ్ అవుతాయి అని చెప్పగలుగుతాను. ఈ మేడం నన్ను అడుగుతారు, మేడం ఒక స్మార్ట్ ఫోన్ కొనాలి సార్, ఒక స్మార్ట్ ఫోన్ కొనాలనుకున్నా ఇంత బడ్జెట్లో ఏ ఫోన్ బాగుంటుందని అడుగుతుంది. సేమ్ నేను ఇప్పటివరకు నేను యూజ్ చేసేదే కీప్యాడ్ ఫోన్, అది కూడా నేను ప్రాపర్గా యూజ్ చేయలేను. సో అలాంటి నేను సజెషన్ ఇవ్వగలుగుతానా. ఈ బ్రాండ్ ఈ కంపెనీ ఫోన్ కొనుక్కోండి, దీంట్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి, మీకు ఉపయోగపడతాయి, ఈ బడ్జెట్లో ఈ కంపెనీ ఫోన్ వస్తుంది అని చెప్పగలుగుతానా. చెప్పలేను కదా. సో అంటే యూజర్ ఎండ్కి ఉండాల్సిన నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి, అది ఎలా వాడాలో మనకు తెలిస్తేనే మనం ఇంకొకటి చెప్పగలుగుతాం, రైట్. సో అందుకోసమే మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్ కానీ సో వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అన్న విషయాలు మనకి బేసిక్ అండర్స్టాండింగ్ మనకి ఉండాలి. సో అందుకోసమే కంపెనీ చెప్పేది ఏంటి అంటే ప్రోడక్ట్ని మన కోసం మనం పర్చేస్ చేయండి అండ్ మన కోసం మనం వాడుకోండి అని కంపెనీ చెప్తుంది. మనం అలవాటు చేసుకోవాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే ప్రోడక్ట్ మన కోసం మనం కొనుక్కోవాలి, ప్రోడక్ట్ మన కోసం మనం వాడుకోవాలి. ఓకే, సార్ క్లియరా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ని మన కోసం మనం పర్చేస్ చేయాలి, ప్రోడక్ట్ని మన కోసం మనం యూజ్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ప్రోడక్ట్ మనం ఇతరులకి షేర్ చేయాలి. ఎందుకు షేర్ చేయాలండి వేరే వాళ్ళకి ప్రోడక్ట్స్ని మనం బాగుంది కాబట్టి చెప్తాం, ఓకే. ఎందుకు మనం ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండాలా, అంతేనా. డబ్బులు వద్దా సార్ మనకి, వచ్చిందే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని వచ్చినాం కదా. సో మనం డబ్బులు సంపాదించాలి అంటే ఏం చేయాలి అంటే చూడండి, మనం మాట్లాడుకున్నాం మన వెపన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ప్రోడక్ట్స్ అనేది ఫస్ట్ వెపన్ అని మాట్లాడమా.
ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది అంటే జనాలకు ఎలా తెలుస్తున్నది? ఆ ప్రోడక్ట్ని తయారు చేసిన కంపెనీ దాన్ని మార్కెటింగ్ చేస్తుంది, అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, రైట్? టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, ఆర్ ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి సినిమా యాక్టర్నో స్పోర్ట్స్ పర్సన్నో తెచ్చి అడ్వర్టైజ్ చేపిస్తుంది, అంతేనా? సో బట్ మన కంపెనీ ప్రోడక్ట్స్ ఎప్పుడైనా మీరు అడ్వర్టైజ్ రావడం చూసారా? అడ్వర్టైజ్మెంట్ ఎక్కడైనా చూసారా? పేపర్లో కానీ, ఒక ఫ్లెక్స్ కానీ, లేకపోతే వీడియోస్ రూపంలో అడ్వర్టైజ్మెంట్ రావడం చూసారా? ఎవరైనా ఒక సెలబ్రిటీ తీసుకొని మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం ఎప్పుడైనా చూసారా? నో. అంటే ఏ కంపెనీ అయినా కూడా ఏ ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేసినా కూడా దాని మార్కెటింగ్కి దానికి కొన్ని డబ్బులు అనేవి ఆ కంపెనీ ఖర్చు పెడుతుంది, అంతేనా? ఇప్పుడు ఖర్చు పెడితేనే కదా దానికి మార్కెటింగ్ అయ్యేది, పబ్లిసిటీ అయ్యేది. సో బట్ మన కంపెనీ మార్కెటింగ్ చేయడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. బట్ మన స్ట్రాటజీ ఏంటిది అంటే వర్డ్ ఆఫ్ మౌత్, రైట్? క్లియరా? మీరు వాడండి, మీరు వాడిన తర్వాత మీకు నచ్చకపోతే పక్కకు పెట్టండి, నచ్చితే ఇంకొకరికి చెప్పండి అని చెప్తుంది, రైట్? సో అంటే మనకున్న అవకాశం ఏంటి అంటే మనం ప్రోడక్ట్ని ఇంకొకరికి షేర్ చేస్తే అక్కడ నుంచి మనకి ఖచ్చితంగా రెమ్యూనరేషన్ వస్తుంది, మనం ఇన్కమ్ వస్తుంది, రైట్? ఆ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, రైట్? సో అర్థమవుతుందా? సో ప్రోడక్ట్ని మనం ఎంత ఎక్కువ మందికి, ఎంత ఎక్కువ సార్లు మనం షేర్ చేస్తే, ఎంత ఎక్కువ పీపుల్కి మనం షేర్ చేస్తే అన్ని ఎక్కువ డబ్బులు మనం సంపాదించుకోవచ్చు. అంటే మన ప్రోడక్ట్కి మనమే ఒక బ్రాండ్ అంబాసిడర్, మనమే ఒక సెలబ్రిటీ. మన ప్రోడక్ట్ని ఎక్కడైతే మనం పబ్లిసిటీ చేస్తున్నామో అక్కడ మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఆ పబ్లిసిటీ ద్వారానే, ఆ మార్కెటింగ్ ద్వారానే అవుతుంది. ఆ ప్రోడక్ట్ని షేర్ చేయడం వల్లనే మనకు కూడా ఇన్కమ్ అనేది పెరుగుతుంది. క్లియరా? మనం అలవాటు చేసుకోవాల్సిన మొదటి పని ఏంటి? వాటిని మన కోసం మనం కొనుక్కోవాలి, వాటిని మన కోసం మనం వాడుకోవాలి. అండ్ దాని తర్వాత చేయాల్సింది ఏంటి? ప్రోడక్ట్ని మనం ఇతరులకి షేర్ చేయాలి. మన దగ్గర దొరికేటివి ఏంటివన్నీ హెల్త్ కోసం వచ్చినాం, అంతేనా? మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఆనందం, ఆరోగ్యం ఇవ్వని. సో మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్ని మనం ఇంకొకరికి షేర్ చేస్తూ ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామండి? ఒక డాక్టర్లా ఫీల్ అవుతాం, అంతేనా? ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ? ఎంతమంది డాక్టర్లా ఫీల్ అవుతారు? అంతేనా? హెల్త్ సప్లిమెంట్ని మనం ఇంకొకరికి షేర్ చేసినప్పుడు హెల్త్ బెనిఫిట్ వస్తుంది కదా. డాక్టర్లో ఎంతమంది ఫీల్ అవుతారు? వెరీ గుడ్, వెరీ గుడ్. సి ఒకసారి మీకోసం సపోర్ట్ చేసుకోండి. చూడండి, మన దగ్గర దొరికేటివి ఏంటివండి? హెల్త్ సప్లిమెంట్స్, అంతేనా? మోస్ట్ ఆఫ్ ద కేటగిరీ ప్రోడక్ట్స్ హెల్త్ సప్లిమెంట్స్. అది దేనికైనా మెడిసిన్ అని కంపెనీ చెప్పిందా? ఏదైనా ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్ ఈ డిసీజ్ని క్యూర్ చేయడానికి, ఈ రోగాన్ని తగ్గించడానికి దీనికి ఇది మెడిసిన్ అని ఏదైనా ఒక ప్రోడక్ట్ని కంపెనీ చెప్పిందా? దేనిపైన రాదుందా? మన దగ్గర దొరికేవి మెడిసిన్సా? కాదు. మన దగ్గర దొరికేవి మెడిసిన్స్ కానప్పుడు మనమందరం డాక్టర్స్ పై బిహేవ్ చేస్తున్నాం, రైట్? సో మన దగ్గర ఏ డిసీజ్కి ట్రీట్మెంట్ మనం ఇవ్వడం లేదు, రైట్? మన దగ్గర దొరికే ప్రోడక్ట్లో క్వాలిటీ ఉంది కాబట్టి, హెల్త్ సప్లిమెంట్లో క్వాలిటీ ఉంది కాబట్టి జనాలు పీపుల్ దాన్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ఇంకా రెసిస్టెన్స్ పవర్ వాళ్ళకి పెరుగుతుంది. కాబట్టి ఏదైనా రోగాలు ఉంటే, ఏదైనా డిసీజెస్ ఉంటే ఆటోమేటిక్గా క్యూర్ అవుతున్నాయి. అది ఇది ఒక ప్రివిలేజ్గా మనం తీసుకోవాలి, అంతేగాని మనం కూడా ఒక డాక్టర్లా బిహేవ్ చేయడం అనేది మనం అనేది కంపెనీ మనకి చెప్పలేదు ఇక్కడ మనం మెడిసిన్స్ దొరుకుతున్నాయని, రైట్? సో ఖచ్చితంగా దీనికి కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం మనం అస్సలే చేయకూడదు. క్లియరా? సో మనం ఒకవేళ డాక్టర్లా బిహేవ్ చేస్తే మనం ఏం చేస్తామండి? ప్రోడక్ట్ని ఎవరికి షేర్ చేస్తామండి? మేడం మీకు తలనొప్పి ఉందా? మేడం మీకు కళ్ళు నొప్పులు వేస్తున్నాయా? మేడం మీకు చెవు నొప్పులు వేస్తున్నాయి? ఇలా మనం పేషెంట్ని వెతుక్కుంటూ వెళ్తాం, అంతేనా? మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సింది పేషెంట్నా? మరి మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సింది మనలాగా ఒక డ్రీమ్స్ కోసం, ఒక గోల్స్ కోసం కష్టపడుతున్న వ్యక్తుల్ని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. వాళ్ళని మన టీంలో జాయిన్ చేసుకొని వాళ్ళని కూడా ఒక లీడర్లా తయారు చేయాలి. సో మనం డాక్టర్స్ కాదు, మన
దగ్గర దొరికేది మెడిసిన్స్ కాదు, అండ్ మనం వెతుక్కుంటూ వెళ్ళేది పేషెంట్స్ అంతకంటే కాదు. ఇలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే ప్లీజ్ ఒక అడుగు అక్కడి నుంచి బయటకు వచ్చి మీరు ఒక లీడర్లా ఆలోచించే ప్రయత్నం చేయండి. డాక్టర్లా అయితే అసలే కాదు. రైట్? క్లియరా? మనం అలవాటు చేసుకోవాల్సిన మొదటి పని ఏంటి? ప్రోడక్ట్ని మన కోసం మనం కొనుక్కోవాలి, ప్రోడక్ట్ని మన కోసం మనం వాడుకోవాలి. అండ్ తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రోడక్ట్ని మనం షేర్ చేయాలి. ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అన్ని ఎక్కువ డబ్బులు మనకి సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. రైట్? సో ప్రోడక్ట్ని షేర్ చేయాలంటున్నారు. ప్రోడక్ట్ని ఎవరికి షేర్ చేసినా కానీ మనకు అక్కడ నుంచి డబ్బులు వస్తే సంపాదించుకునే అవకాశం మనకి కంపెనీ కలిగించింది అని అనుకుందాం. ఇప్పుడు ఎలా షేర్ చేయాలి అంటే, ఉదాహరణకి నేను ఏం చేస్తాను అంటే ట్రాఫిక్లో బైక్ మీద వెళ్తూ ఉంటా, సిగ్నల్ పడింది ఆగుతా, నా పక్కన ఇంకో బండి వచ్చి ఆగుతుంది, చూస్తే నాకు తెలిసిన మా ఫ్రెండ్సే ఉంటారు. సో నేను చెప్పాలా వాళ్ళకి ఆ ట్రాఫిక్ సిగ్నల్లో చెప్పాలా, ఒక కంపెనీలో జాయిన్ అయ్యా, ఒక ప్రోడక్ట్ ఉంది యూజ్ చేసుకోవాలని చెప్పాలా? అలా చెప్తే సక్సెస్ అవుతామా? లేదు, వెళ్తూ ఉంటే ఒక ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అనిపించింది, ఆ వైపున వెళ్తున్నా బయటకు వెళ్ళి హారన్ కొడితే అతను బయటకు వస్తాడు, ఒక కంపెనీలో జాయిన్ అయ్యా, ఒక ప్రోడక్ట్ ఉంది, నాతో పాటు నువ్వు కూడా జాయిన్ అంటే జాయిన్ అవుతారా? సక్సెస్ అవుతామా? మరి సక్సెస్ అవ్వాలి అంటే ఎలా? డబ్బులు సంపాదించాలి అంటే ఎలా? ఎవరండి చెప్పింది? మేడం కోసం అందరూ గట్టిగా చెప్పండి. సో మనం ఎవరికైతే మనం ప్రోడక్ట్ గురించి, ప్లాన్ గురించి, మన బిజినెస్ గురించి చెప్పాలని అనుకుంటున్నాం వాళ్ళ పేర్లు ఒక లిస్ట్ మీద రాసుకుని అలవాటు చేసుకోండి. ఒక లిస్ట్ అంటే మళ్ళీ పేపర్ మాత్రమే తీసుకొని రాసుకోవడం కాదు, దీనికంటూ ఒక బుక్ పెట్టుకోవచ్చు, ఒక డైరీ పెట్టుకోవచ్చు. డైరీ అంటే మళ్ళీ డైరీ అంటారు, ఒక నోట్బుక్ అయినా పెట్టుకొని దాని మీద మనం వర్కౌట్ చేసుకోవచ్చు. రైట్? సో లిస్ట్ మీద ఎవరి పేర్లు రాసుకోవాలి అంటే మనం ఎవరితో కలిసి వర్క్ చేద్దాం అనుకుంటున్నాం అది కూడా మన ఇష్టమే కదా. చుట్టాలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్, సో ఇంకా ఇంటి పక్కన వాళ్ళు, పరిచయస్తులు, ఎవరినైనా మనం ఇక్కడ మనతో పాటు ఇన్వాల్వ్ చేసి మన టీంలో కలుపుకొని మనం వర్క్ చేసుకోవచ్చు కదా. సో మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ మనం అక్కడ రాసుకుంటాం. రైట్? సో అంటే మనం ఎవరికైతే ప్రోడక్ట్ షేర్ చేయాలనుకుంటాం అన్ని కాంటాక్ట్స్ అక్కడనే రాసుకున్నామా? అంటే వెస్టేజ్లో మనం వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించాలంటే ఆ లిస్ట్ మీద వర్కౌట్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. అంతేనా? క్లియరా? ఇంకా ఏమైనా ఉందా? రైట్? సో ఇప్పుడు ఈ లిస్ట్ మీద మనం వర్కౌట్ చేయాలి అంటే మనం ఎలా ఆలోచిస్తాం? ఫస్ట్ పేరు ఉంటుంది, ఈ పర్సన్కి ప్లాన్ అవసరం లేదు. సెకండ్ పర్సన్, ఈ పర్సన్కి ప్రోడక్ట్ అవసరం లేదు. థర్డ్ పర్సన్, ఈ పర్సన్ నా మాట వినడు. ఫోర్త్ పర్సన్, ఈ పర్సన్కి నాకు నిన్ననే గొడవ అయింది, నేను మాట్లాడదంతో. సో ఇలా ఆలోచిస్తే మనం సక్సెస్ఫుల్ కెరీర్ని ఇక్కడ బిల్డ్ చేసుకోగలుగుతామా? మన డ్రీమ్స్, గోల్స్ అచీవ్ చేసుకోగలుగుతామా? సో ఇక్కడ మనం ఏం చెయ్యాలి అంటే ఉదాహరణ చెప్తాం వినండి. సో ఈ సార్ నా దగ్గరకు వస్తారు, అడుగుతారు, సార్ ఒక కంపెనీలో నేను జాయిన్ అయ్యాను, నాకంటే ముందు చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది సక్సెస్ఫుల్ కెరీర్ని ఇక్కడ బిల్డ్ చేసుకున్నారు, నేను జాయిన్ అయ్యాను, మీరు నాతో పాటు జాయిన్ అవ్వండి, సక్సెస్ అవ్వండి అని అడుగుతారు. రైట్? అంతే కదా. సో నేను చెప్తా, సార్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఈ కంపెనీకి మీకు ప్రోడక్ట్ దాన్ని అని చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విల్ గెట్ రిజెక్షన్స్. అంతేనా? సో అప్పుడు నేనేం చేస్తాను అంటే, సార్ నన్ను డిస్టర్బ్ చేయకండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ నన్ను డిస్టర్బ్ చేసే వ్యక్తి ఇంకొకటి ఉంటాడు, నా ఫ్రెండ్, సార్ ప్లీజ్ మీట్ హిమ్ అని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏమవుతుంది? మనం ఎక్కడైతే నో అనుకుంటున్నాం, ఎక్కడి నుంచి అయితే మనకి నో వస్తుంది, అక్కడి నుంచే మనకి నెక్స్ట్ ఆపర్చునిటీ కూడా వస్తుంది. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇంకొక సినారియో చెప్తాం. మేడం ఉంటుంది, నేను ఉంటా, మేడంని మీట్ అవుతా, మేడం నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, నాకంటే ముందు చాలామంది జాయిన్ అయ్యారు, చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, నేను జాయిన్ అయ్యాను, మీరు నాతో పాటు జాయిన్ అవ్వండి, డబ్బులు సంపాదించుకోండి అని చెప్తాను. మేడం చెప్తుంది, నాకు డబ్బులు సంపాదించాల్సిన అవసరమే లేదు నాకు. రైట్? బిజినెస్ చేయాల్సిన అవసరమే లేదు నాకు. అది కూడా నోయే కదా. బట్ ఒకవేళ నేను ఒక ప్రోడక్ట్ని కనుక మేడంకి పరిచయం చేపిస్తే ఏమవుతుంది?
ఒక ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటే ఒక ప్రోడక్ట్లో ఆ ప్రోడక్ట్ దానంతటదే ఒక లాయల్ కస్టమర్ని తయారు చేసుకుంటుంది. చెప్పుకున్నావా? సో ఇక్కడ నుంచి మనం బిజినెస్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా, ఒక లీడర్ని మనం బిల్డ్ చేయకపోయినా ఒక లాయల్ కస్టమర్ని మనకి దొరుకుతుంది కదా. అర్థమవుతుందా? సో అంటే మనం దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే మనం ఏ సిచ్యువేషన్ని కూడా ముందే మనం అంచనా వేయకూడదు, దేన్ని కూడా ముందే జడ్జి చేయకూడదు. ఆ లిస్ట్ మీద మనం వర్కౌట్ చేసేటప్పుడు వేరా మనం డబ్బులు సంపాదించాలంటే దానికంటే ఒక క్లియర్ విజన్ ఉండాలి, అంతేనా? ఎవరికైతే ప్రమోట్ చేద్దాం అనుకున్నాం వాళ్ళ పేర్లు ఒక లిస్ట్ మీద రాసుకున్నాం అండ్ వాళ్ళతో కలిసి వర్క్ చేద్దాం అనుకుంటున్నాం, అంతే కదా. సో మనం అందులో ఏ ఒక్క సిచ్యువేషన్ని కూడా మనం ముందే జడ్జి చేయకూడదు. ఎవరినైతే మనం వదిలిపెడతాం, వీళ్ళతో చెప్తే నా మాట ఇక్కడ పని అవ్వదు, మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయకుండా విస్టేజ్ గురించి డిస్కస్ చేయకుండా వదిలిపెడితే వాళ్ళకి ఈ ఆపర్చునిటీ మన ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా ఈ ఆపర్చునిటీ వాళ్ళకి పరిచయం అయితే జస్ట్ ఇమాజిన్ రేపటి రోజున వాళ్ళు మనకంటే ఎక్కువ చెక్ తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళు మనకంటే పెద్ద స్థాయిలో నిలిచిన అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో? సో మన అవకాశాన్ని మనమే చేతులారా వదిలిపెట్టాం. క్లియరా? మనం అలవాటు చేసుకోవాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ప్రోడక్ట్ని మన కోసం మనం కొనుక్కోవాలి, ప్రోడక్ట్ని మన కోసం మన అండ్ దాని తర్వాత ప్రోడక్ట్ని మనం ఎంత ఎక్కువ మందికి రిఫర్ చేస్తే, ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అన్ని ఎక్కువ డబ్బులు మనం సంపాదించవచ్చు. ఓకే, బట్ ఇలా షేర్ చేయాలి, ఎవరికి షేర్ చేయాలి అంటే మనం ఎవరికి షేర్ చేయాలో దానికంటూ ఒక క్లియర్ విజన్ మన దగ్గర ఉండాలి. వాళ్ళ పేర్లు మొత్తం మనం ఒక లిస్ట్ మీద రాసుకోవాలి. లిస్ట్ అంటే ఒక దీనికంటూ ఒక బుక్ పెట్టుకొని దాంట్లో రాసుకొని వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ రాసుకొని మనం దాని మీద వర్కౌట్ చేయాలి. రైట్? సో మనం చెప్పాలి అంటే ఒకరికి ఇంట్రడ్యూస్ చేయాలి, వెస్టీజ్ అంటే ఏం చేస్తామండి? ఆ లిస్ట్ రాసుకున్నాం, వాళ్ళతో మాట్లాడాలి అంటే ఏం చేస్తాం? వాళ్ళని మనం మీటింగ్కి పిలుస్తాం, అంతేనా? ఇప్పుడు చూడండి, ఒక్కసారి మనం అందులో రాసుకుంటాం ప్రతి ఒక్కరిని. ఉదాహరణకు అనుకుందాం, మనం అందులో ఎవరినైతే మీటింగ్ ఇన్వైట్ చేస్తాం వాళ్ళందరూ వస్తారా? ఉదాహరణకు మనం ఒక 10 మందికి ఇన్వైట్ చేస్తాం ఒక మీటింగ్కి, ఎంతమంది వస్తారండి అందులో? 10 మందిని కనుక మనం మీటింగ్ ఇన్వైట్ చేస్తే 10 మంది రాకపోవచ్చు, అంతేనా? మరి ఎలా? వినండి, మనం అందరం కూడా ఒక పర్సన్ని మాట్లాడి కన్విన్స్ చేసి కూర్చోబెట్టగలుగుతామా? మీటింగ్లో కూర్చోబెట్టగలుగుతామా? మనకందరికీ అంత టాలెంట్ ఉంది, ఒక పర్సన్ని మాట్లాడి కన్విన్స్ చేసి మీటింగ్లో కూర్చోబెట్టే అంత? జాయిన్ చేయడం, ప్రోడక్ట్ని కొనిపించడం సెకండరీ థింగ్, మీటింగ్లో కూర్చోబెట్టడం వరకు మాత్రమే మాట్లాడుతున్నాం. రైట్? ఒక పని మనం అందరం టాలెంటెడ్ కాకపోవచ్చు, రైట్? ఎవ్రీవన్ ఈజ్ నాట్ టాలెంటెడ్, బట్ ఏదైనా ఉంది మనం దాన్ని నేర్చుకొని ఎలా చేయాలో నేర్చుకొని మనం ఫీల్డ్లో పనిచేస్తే ఖచ్చితంగా దాన్ని అద్భుతంగా మనం చేయగలుగుతాం. తీసుకోను, అంతేనా? టాలెంట్ అంటే ఏంటి అంటే స్వతహా మనకు ఉన్న ఇంట్రెస్ట్, ఏదైనా పని మీద కానీ దేని మీద అయినా కానీ అది మనకి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా దానికోసం మనం చేసే ప్రయత్నాన్ని మనం అంటాం ఇంట్రెస్ట్ అంటాం. దాన్ని అంటాం మనం అది కరెక్ట్గా చేయగలిగితే టాలెంట్ అంటాం, రైట్? ఇంకొకటి ఏంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ స్కిల్. స్కిల్ అంటే ఏంటి అంటే మనం నైపుణ్యం అంటాం, మనం ఎలా చేయాలో నేర్చుకొని దాన్ని అద్భుతంగా చేయొచ్చు, రైట్? మేడం మీరు వంట చేయడం ఎప్పుడు నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి అయితే ఇంట్రెస్ట్ లేదు, కష్టపడి దాన్ని ఎలా చేయాలో నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అద్భుతంగా భోజనం తయారు చేయగలుగుతుంది, అంతేనా? కదా మీరు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు? ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి బైక్ నడపడం, కార్ నడపడం ఇంట్రెస్టా? సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేశారు, సైకిల్ నడుపుతూ కింద పడ్డారు, దాన్ని కష్టపడి నేర్చుకొని ఇప్పుడు జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ చేయగలుగుతున్నారు. ఎస్ ఆర్ నో? సో ఇలా థింగ్స్ ఉంటాయి విచ్ ఇస్ కాల్డ్ స్కిల్స్ అంటాం మనం. ఇది నేర్చుకొని మనం చేస్తే మనం సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాం ఆ పనిలో, రైట్? సో అలానే అంటాం ఒక పర్సన్ని కన్విన్స్ చేసి మనం కూర్చోబెట్టడానికి కూడా మనం ఒక స్కిల్ అనే అంటాం, రైట్? అందుకే అంటాం మనం ఇన్విటేషన్ ఈజ్ అన్ ఆర్ట్ అంటాం మనం, రైట్? క్లియరా? ఒకసారి ఆలోచించండి, ఒక పర్సన్ని కనుక మనం కన్విన్స్ చేసి మనం ఒక మీటింగ్లో కనుక కూర్చోబెట్టగలిగితే అక్కడే మనం సగం గెలిచినట్టు.
ఈ ఆపర్చునిటీ ఏంటి, ఈ అవకాశం ఏంటి, హౌ టు డూ వాట్ టు డూ వాళ్ళకి అర్థమవుతుంది, రైట్? సో అదే మనకి సో ఇక్కడ మనం ఒక పర్సన్ని మాట్లాడి కన్విన్స్ చేసి కూర్చోబెట్టాలి అంటే మన దగ్గర కూడా కొన్ని థింగ్స్ మనం మైండ్లో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడాలి. ఇవి ఏం మైండ్లో పెట్టుకోవాలి, మనం నేర్చుకోవాలి, వీటిని మనం ప్రాక్టీస్ చేయాలి, రైట్? అర్థమవుతుందా? క్లియర్ అందరికీ? మనం చూడండి, మనం ఏం మాట్లాడుతున్నాం అన్న దానికంటే ఎలా మాట్లాడుతున్నాం అనేది వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? ఏం మాట్లాడుతున్నాం అన్న దానికంటే ఎలా మాట్లాడుతున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి ఏంటి అంటే కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఎలా. మనం ఏం చేస్తాం, లిస్ట్ రాసుకుంటామా, ఎవరికైతే మన ప్లాన్ని, ప్రోడక్ట్ని, మన బిజినెస్ ఐడియాని షేర్ చేద్దాం అని అనుకుంటాం, ఎవరినైతే మీటింగ్ ఇన్వైట్ చేద్దాం అనుకుంటాం, వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్ట్ మీద రాసుకుంటాం. రాసుకున్న తర్వాత దాని మీదనే మనం వర్కౌట్ చేయాలి కదా. ప్రతి ఒక్కరికి మనం చెప్దాం అనుకుంటాం, అంతేనా? ఎవరిని కూడా స్కిప్ చేయకుండా, మనం ఏ సిచ్యువేషన్ని కూడా ముందే జడ్జ్ చేయకుండా, ముందే ప్రిడిక్ట్ చేయకుండా మనం ప్రతి ఒక్కరికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అనుకుంటాం, రైట్? సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ అక్కడ రాసుకుంటాం, అంతేనా? సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2, ఎన్ని నేమ్స్ వస్తాయండి అట్లా? కొంతమందికి 200 నేమ్స్ రావచ్చు, కొంతమందికి 300 నెంబర్లు రావచ్చు, కొంతమందికి 500 రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు, రైట్? సో ఫస్ట్ నేమ్ సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2 చూస్తే వాళ్ళని ఎప్పుడు కలిసి ఉంటామండి మనం? ఆ పర్సన్ సీరియల్ నెంబర్ 1 2 ఎప్పుడు కలుస్తాం వాళ్ళని? పొద్దున కలిసి ఉంటాం. వాళ్ళు ఇక్కడ మనం దింపి వెళ్ళిపోయి ఉంటారు, అంతే కదా, రైట్? సీరియల్ నెంబర్ 20, 21 ఎప్పుడు కలిసి ఉంటాం వాళ్ళని? నిన్ననో మొన్ననో కలిసి ఉంటాం, ఒక 2-3 రోజుల క్రిందట. సీరియల్ నెంబర్ 81, 82 ఎప్పుడు కలిసి ఉంటామండి వాళ్ళని? మనమే రాసుకుంటాం కదా అందరి పేర్లు, ప్రయారిటీ బేస్ రాసుకుంటాం వాళ్ళు, అది కూడా అంతేనా? సీరియల్ నెంబర్ 81 ఎప్పుడు కలుస్తాం వాళ్ళని? ఒక 1 మంత్ అయి ఉంటుందా, 1.5 మంత్ అయి ఉంటుందా? నాకు 300 నేమ్స్ వస్తే నేను 278 నేమ్ తీసుకుంటా సీరియల్ నెంబర్. ఆ పర్సన్ ఎప్పుడు కలిసి ఉంటారని? అంతేనా? సో ఇలాంటి పర్సన్కి నేను ఫోన్ చేసి రమ్మంటే మీటింగ్ వస్తాడా? ఏమంటారు? కొంచెం బిజీ ఉన్నా మళ్ళీ చేస్తారా? సాయంత్రం ఫ్రీ అవుతా అంటారు, మళ్ళీ మనం చేస్తే ఏమవుతుంది, కాల్ ఆన్సర్ అవుతా. సో మరి మనం ఎలా సక్సెస్ అవ్వాలి ఆ లిస్ట్ మీద? సో అందుకోసమే ఇది ఏంటి అంటే ఓపెనింగ్ అంటాం దీన్ని మనం. దీనికి ఒక టెక్నిక్ ఉంది, ఏంటిది అంటే FORM అంటాం, రైట్? FORM అంటే ఎఫ్ అంటే ఏంటిది అంటే ఫ్యామిలీ. మనం ఒకరితో మాట్లాడేటప్పుడు చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, అవ్వచ్చు లేదా ఎవరితో అయినా మనం మాట్లాడాలి అంటే మనం ఫ్యామిలీ గురించి డిస్కస్ చేయాలి వాళ్ళతో. అంటే పేరెంట్స్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారా, సో ఇట్లా మనం మాట్లాడాలి, అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ O అంటే ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ అంటే వాళ్ళు ఏదో పని చేస్తున్నారు, జాబ్ ఎలా నడుస్తుంది, బిజినెస్ ఎలా నడుస్తుంది, షాప్ ఎలా నడుస్తుంది, ఇట్లా అడిగితే ఏమవుతుందండి, వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ దగ్గర 1-2 పాయింట్స్ మనతో మాట్లాడతారు, 1-2 సిచ్యువేషన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిన్న అతను వచ్చిండు, ఇలా జరిగింది, అది ఇలా జరిగింది అని ఏదైనా 1-2 కష్టాలు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చేస్తాను అర్థమవుతుందా? అండ్ తర్వాత R అంటే రిఫ్రెష్మెంట్. రిఫ్రెష్మెంట్ అంటే ఏమంటాం మనం, సండే రోజు ఏం చేసిండ్రు, సినిమాకి వెళ్ళి సినిమా ఎలా ఉంది, తిరుపతికి వెళ్ళి దర్శనం ఎట్లయింది, సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అలాంటివి బేస్డ్ ఆన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, రైట్? సో ఇలా. అండ్ దాని తర్వాత M అంటే మన మీటింగ్. చాలా లేదు కదా కలుస్తాం అని చెప్పి మీటింగ్ రమ్మంది. క్లియరా? అర్థమవుతుందా? రైట్? సో దీని తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే ఏంటిది అంటే మనం తెలుగులో ఏమంటామంటే దీన్ని పొగడ్తలు అంటామా, పొగడడం అంటామా, మనం చెప్పాలి అంటే మెచ్చుకోవడం అంటాం, అంతేనా? ఒకసారి వినండి, మనల్ని ఎవరన్నా మెచ్చుకుంటే మనకి ఏమనిపిస్తుంది? మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే ఏమనిపిస్తుంది? ఫస్ట్ మన ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది, అంతేనా? స్మైల్ వచ్చిన తర్వాత ఏమంటాం మనం, వాళ్ళని బయటికి తీసుకెళ్తాం, కూల్ డ్రింక్ తాగుతావా, ఐస్ క్రీమ్ తింటావా తీసుకెళ్తాం, అంతేనా? ఎసోనో
ఇది బేసిక్గా హ్యూమన్ టెండెన్సీ. అది ఎవరికైనా కాంప్లిమెంట్ ఇస్తే, ఎవరైనా మనం మెచ్చుకుంటే వాళ్ళ మొహంలో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది, వాళ్ళు సంతోషపడతారు. అంతేనా? ఒక్కసారి ఆలోచించండి, అటువైపు నుండి ఆలోచించండి. మనమే ఒకరిని కాంప్లిమెంట్ ఇస్తే, మనమే ఒకరిని మెచ్చుకుంటే ఏమవుతుందండి? ఖచ్చితంగా వాళ్ళు మన మాట వింటారు. అంతేనా? ఎస్ ఆర్ నో? ఉదాహరణకి మేడం, మీరు చాలా కష్టపడుతున్నారు, మీరు చేసే వర్క్ ఏదైతే ఉందో ఇక్కడికి రండి. మేడం, మీరు చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, మీ వాక్చాతుర్యం బాగుంటుంది, మీరు పబ్లిక్ని త్వరగా కన్విన్స్ చేయగలుగుతారు, ఇక్కడ రండి, ఈ ప్లాట్ఫామ్లో చూడండి. సార్, మీకు పబ్లిక్లో చాలా కనెక్షన్స్ ఉన్నాయి, చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి, చాలామంది మీ మాట వింటారు, మంచి పేరు ఉంది, మీరు ఇక్కడికి రండి, ఖచ్చితంగా నాకంటే త్వరగా సక్సెస్ అవ్వగలుగుతారు, నాకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. సో ఇలాంటివి ప్రతి ఒక్కరి ఇండివిజువల్ ప్రొఫైల్, ఒక్కొక్కరికి వ్యక్తిత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి. వాటిని మనం కాంప్లిమెంట్ ఇవ్వచ్చు, వాటిని మనం మెచ్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మన మాట వింటారు, మనకి రెస్పెక్ట్ చేస్తారు. మనం ఏదైతే టైం అడుగుతాం మీటింగ్కి, వాళ్ళు ఖచ్చితంగా క్లియరా? అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏంటి అంటే క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే ఏంటి అంటే, మనం ఏమంటాం తెలుగులో చెప్పాలంటే ఆసక్తి. రైట్, ఆసక్తి. వెరీ గుడ్. ఆసక్తి అంటే మనం వాళ్ళకి కూడా ఆసక్తి మనం మాట్లాడే మన సబ్జెక్ట్ మీద కలిగించాలి. మేడం, నేను ఒక బిజినెస్లో జాయిన్ అయ్యాను, నాకంటే ముందు చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది చాలా డబ్బులు సంపాదిస్తున్నారు, చాలామంది సక్సెస్ అయ్యారు, నేను జాయిన్ అయ్యాను, నాకు డబ్బులు వస్తున్నాయి, మీరు జాయిన్ అవ్వండి అంటే అందరితో చెప్పేది. ఇప్పుడు మేడం అడుగుతుంది, నువ్వు జాయిన్ అయిన కంపెనీ ఏంటి, దేంట్లో జాయిన్ అయినావు, వాళ్ళందరూ ఎవరు, అసలు మీరు ఏం పని చేస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి మేడం, మీటింగ్ రండి. అర్థమవుతుందా? రైట్. సో వాళ్ళకి కూడా మనం ఇంట్రెస్ట్ కలిగించాలి ఖచ్చితంగా ఇక్కడ నుంచి. అది కూడా మనం అలా మాట్లాడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఆ పర్సన్ని కన్విన్స్ చేసి మీటింగ్లో కూర్చోబెట్టడం వరకు. రైట్. సో దీని తర్వాత ఏంటి అంటే కంట్రోల్. కంట్రోల్ అంటే బెదిరించాలి అందరినీ, ఖచ్చితంగా రా, లేకపోతే అలా కంట్రోల్ చేయాలా? కంట్రోల్ అంటే అలా అర్థం చేసుకోకూడదు. కంట్రోల్ అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఒకరిని ఇన్వైట్ చేసినప్పుడు మనల్ని మనం ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకొనే వాళ్ళని ఇన్వైట్ చేయాలి. రైట్. రైట్, మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకొని ఇన్వైట్ చేయాలి అంటే, మనం ఒక దాని గురించి డిస్కస్ చేసేటప్పుడు, మన కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నేను వెళ్తాను, సార్ నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, నాకంటే చాలామంది ఇంతకుముందు జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు, అండ్ నేను జాయిన్ అయ్యాను, నేను సక్సెస్ అవుతున్నా, మీరు జాయిన్ అవ్వండి అందరితో మనం చేస్తాం. సో అప్పుడు సార్ చెప్తారు, ఏం చెప్తారు అంటే, మా పెద్దమ్మ వాళ్ళ అక్కయ్య వాళ్ళ కొడుకు కథను ఉన్నాడు, అతను కూడా ఇంతకుముందు ఒక దాంట్లో జాయిన్ అయ్యాడు, ఇలాంటిదే, అతని మాట ఎవరో వినలేదు, చాలా టైం వేస్ట్ చేసుకున్నారు, వద్దు అని చెప్తే వినలేదు, ఇలాంటి మాటలు వస్తాయి. ఎస్ ఆర్ నో? సో ఇలాంటి మాటలు వీళ్ళు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేశారా ప్రాస్పెక్ట్ అంటే, వాళ్ళు ఎక్కడో విన్నవి, ఎవరో అన్నవి, మేబీ కొన్ని కేసెస్లో మనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ కూడా తగలవచ్చు. రైట్. సో వాళ్ళు అడగడంలో తప్పేమీ లేదు, వాళ్ళకి డౌట్ రావడం సహజం అది, ఎందుకంటే వాళ్ళు న్యూస్ విన్నారు, ఇంతకుముందు ఉన్న ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు చెప్తారు. వాళ్ళు అడిగే ప్రతి డౌట్ని మనం క్లారిఫై చేసేంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందా? పాయింట్ నెంబర్ 1. మనకు వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామా? అంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందా? అన్ని విషయాలు మనం తెలుసుకున్నామా? ఇక్కడ పోనీ అన్ని విషయాలు మనం తెలుసుకున్నా కానీ అతనితో మాట్లాడడానికి అక్కడ ఉన్న టైం సరిపోతుందా? ఎందుకంటే మనం వాళ్ళతో మాట్లాడితే మనకు పరిచయం ఉన్న వ్యక్తులే, బట్ మనం మన ప్రోడక్ట్ గురించి, మన ఆర్గనైజేషన్ గురించి, మన బిజినెస్ ప్లాన్ గురించి డిస్కస్ చేయడం అది వెరీ ఫస్ట్ టైం. దీని గురించి మాట్లాడడం అయితే మొదటిసారి కదా. సో ఈ టైంలో అంత సాధ్యపడుతుందా అతని డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి? పాసిబుల్ అవ్వదు. ఒకవేళ టైం ఉన్నా వాళ్ళు వినడానికి రెడీగా ఉంటారా? వాళ్ళు వినడానికి రెడీగా ఉన్నా వాళ్ళకి మనం చెప్పింది, డిస్కస్ చేసింది అర్థం అవుతుందా? రైట్. సో ఇవన్నీ
పాయింట్స్ అన్నీ మనం మనం మైండ్లో పెట్టుకొని మనం ఏంటి అంటే మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళతో డిస్కస్ చేసి, ఎందుకు అంటే మనకి ఇక్కడ వాళ్ళతో చేసే డిస్కషన్ ఏంటి అంటే ఇన్విటేషన్, వాళ్ళని మీటింగ్ ఇన్వైట్ చేస్తున్నాం. అక్కడ కూర్చుంటే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్న డౌట్స్, క్వైరీస్, క్వశ్చన్స్ అన్నీ మనం అక్కడ కూర్చోబెట్టి విత్ హెల్ప్ ఆఫ్ టూల్స్ మనం సార్ట్అవుట్ చేయొచ్చు, వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లేకపోతే మనం కంట్రోల్లో లేకుండా మనం అడిగిన దానికి చెప్తా ఉంటే ఏమవుతుంది అంటే అది రాంగ్ వేలో ప్రొజెక్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఇవన్నీ బేసిక్ థింగ్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. దీని తర్వాత ఏంటి అంటే కమిట్మెంట్. మనం వాళ్ళతో ఎప్పుడైతే మాట్లాడుతున్నాం, ఎప్పుడైతే మీటింగ్ని షెడ్యూల్ చేస్తున్నాం, ఎప్పుడైతే మీటింగ్ని ప్లాన్ చేస్తున్నాం, అది మీటింగ్ ఎంతసేపు ఉంటుంది, రైట్? అది వాళ్ళ దగ్గర ఆ టైం కూడా వాళ్ళు మనకి ఇచ్చేటట్టు అవైలబిలిటీని మనం వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకోవాలి. అండ్ డెసిషన్ మేకర్ వాళ్ళు కాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉంటే మా పేరెంట్స్ నా మాట వింటారు, పేరెంట్స్ అడిగి ఇస్తాడు, మదర్నో ఫాదర్నో తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేయాలి, రైట్? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకరు మనతో ఉంటే ఇంకొకరు ఇద్దరు కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకుంటే వాళ్ళు అట్లా ప్లాన్ చేసుకొని కమిట్మెంట్ తీసుకోవాలి. అర్థమవుతుందా? సో అంతేగాని ఒక 10 minutes మీటింగ్ ఉంటుంది, వచ్చి కూర్చోబెడితే అది 1.5 hours అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే మనకి అక్కడ సక్సెస్ అవ్వలేకపోవచ్చు అక్కడి నుంచి. సార్ క్లియర్ అందరికీ? ఏవైతే పాయింట్స్, ఏవైతే థింగ్స్ మనం గుర్తుపెట్టుకొని మనం మైండ్లో పెట్టుకొని మనం వర్క్ చేస్తే, ఏదైతే లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాళ్ళని మనం మీటింగ్ ఇన్వైట్ చేయడానికి ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మన మాట విని మీటింగ్లో కూర్చోడానికి అవకాశం ఉంది. మనం ఒక పర్సన్ని కన్విన్స్ చేసి మీటింగ్లో కూర్చోబెట్టగలిగితే అక్కడే మనం సగం పని అయిపోయినట్లు. క్లియరా? సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వెస్టీజ్లో మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ప్రోడక్ట్ని మన కోసం మనం పర్చేస్ చేయాలి, ప్రోడక్ట్ని మన కోసం మనం యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ని మనం ఇతరులకి చేయాలి. అండ్ దాని తర్వాత ఏం చేయాలి, ఎవరికి షేర్ చేయాలి అనేది దీనికంటే ఒక బుక్ పెట్టుకొని, ఒక లిస్ట్ పెట్టుకొని మనం వాళ్ళ పేర్లన్నీ అక్కడ రాసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి, వీళ్ళందరినీ మన మీటింగ్కి ఇన్వైట్ చేయాలి, రైట్? అందరినీ ఒకటేసారి కాదు, బేస్డ్ ఆన్, రైట్? సో అందరినీ మీటింగ్ ఇన్వైట్ చేసిన తర్వాత మనం మీటింగ్ని కండక్ట్ చేస్తాం కదా. మీటింగ్ అంటే ఏంటి? ఇక్కడ మీరు అందరూ వచ్చి ఇదేనా? ఎస్ ఆర్ నో? ఇది ఏంటి అంటే ఇది ట్రైనింగ్ ప్లాట్ఫామ్. ఇది మీరు వచ్చింది ట్రైనింగ్కే. మీటింగ్ అంటే ఏంటి అంటే మీరు డైలీ ఏదైతే టైం మీరు వర్క్ చేస్తున్నారో ఆ టైంలో మీరు ఇండివిజువల్గా కండక్ట్ చేసే హోమ్ మీటింగ్స్ గురించి మాట్లాడుతున్నారు, రైట్? మీరు ఎన్ని ఎక్కువ హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తే అంత త్వరగా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అంటే ఈ మీటింగ్స్ ఎలా ఉంటాయంటే మనం డిఫరెంట్ కేటగిరీస్గా మనం మాట్లాడుకోవచ్చు. 1-on-1 మీటింగ్ అంటే నేను నా ప్రాస్పెక్ట్స్ ఇద్దరం కలిసి డిస్కస్ చేస్తాం, రైట్? అది 1-on-1 మీటింగ్. అండ్ రెండవది ఏంటిది అంటే నేను రీసెంట్లీ జాయిన్ అయ్యా, రైట్? నేను జాయిన్ అయ్యే వెస్టీజ్లో 15 రోజులు అయింది. సో నాకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఉండకపోవచ్చు, ఇంకా టైం పడుతుంది నేను కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి, రైట్? సో నా మైండ్లో ఉన్న ప్రశ్నలు ఇంకా డౌట్స్ క్లారిఫై కాలేదు. సో నా ప్రాస్పెక్ట్కి ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి కేసులో ఏం చేస్తా అంటే నేను షెడ్యూల్ చేసిన మీటింగ్లో నాతో పాటు నా అప్లైనర్ కూడా ఉంటాను, రైట్? సో ఇలాంటి మీటింగ్ని మనం అంటాం 2-in-1 మీటింగ్ అంటాం, రైట్? అర్థమవుతుందా? అండ్ దీని తర్వాత మనం ఎప్పుడైతే అన్ని ప్రోడక్ట్ గురించి, ప్లాన్ గురించి, బిజినెస్ గురించి మనం థరోగా ప్రిపేర్ అవుతాం కదా, కరెక్ట్? మొత్తం ప్రతి విషయం మనం నేర్చుకున్న తర్వాత మనం కండక్ట్ చేసే మీటింగ్స్ ఏంటివి అంటే హోమ్ మీటింగ్స్. ఒక 4-5 ఒక దగ్గర కూర్చోబెట్టి దీని గురించి డిస్కస్ చేయడం మనం హోమ్ మీటింగ్స్ అంటాం, రైట్? సో ఎంత ఎక్కువ హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తే అంత త్వరగా మనం సక్సెస్ అవ్వగలుగుతాము, రైట్? క్లియరా? సో మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఇందులో మనం టూల్స్ ఏవైనా మన దగ్గర ఉంటే మనం ఉపయోగించుకోవచ్చు. లైక్ ఏంటివి, మన ప్రోడక్ట్ డెమో అవ్వచ్చు, అండ్ దాంతోపాటు మనకున్న వౌచర్ అవ్వచ్చు, మనకి ఇలాంటి ప్రజెంటేషన్ ఏమైనా ఉంటే అవ్వచ్చు, రైట్? మనం ఇంతకుముందు సంపాదించిన డబ్బులు అవ్వచ్చు. సో ఏదైనా థింగ్స్ మనం లేకపోతే టెస్టిమోనీస్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రైట్? సో దీని తర్వాత ఏంటి అంటే మీటింగ్లో ఎవరైతే కూర్చోబెట్టి మనం డిస్కస్ చేస్తాం కదా, ఎవరైతే మన టీంలో జాయిన్ అవుతారో వాళ్ళతో కలిసి మనం టీం వర్క్ చేయడం వెరీ ఇంపార్టెంట్, రైట్? సో వాళ్ళు ఎవరైతే మన టీంలో జాయిన్ చేసుకుంటాం వాళ్ళకి రేపటి రోజున ఎక్కడైతే ప్రాబ్లం వచ్చింది, ఎక్కడైతే కష్టం వచ్చింది, ఎక్కడైతే వాళ్ళకి ఛాలెంజ్ వచ్చింది ముందుకు వెళ్ళడానికి,
డౌట్ వచ్చింది, వాళ్ళకి మనం హెల్ప్ చేయడం, వాళ్ళకి మనం గైడ్ చేయడం. ఎందుకు అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి కూడా మన అప్లైన్ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చింది, మన మెంటర్ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చింది. హౌ టు డూ, వాట్ టు డూ, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం నేర్చుకుంటే మనం సక్సెస్ అవ్వగలుగుతాం అన్న విషయం, రైట్? సో సేమ్ అలానే మనం కూడా మన టీంతో ఎప్పుడు కూడా టచ్లో ఉండి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండి వాళ్ళతో కలిసి టీం వర్క్ చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాము, రైట్? మనం అలవాటు చేసుకోవాల్సిన మొదటి పని ఏంటంటే ప్రోడక్ట్ని మన కోసం మనం కొనుక్కోవాలి, ప్రోడక్ట్ని మన కోసం మనం వాడుకోవాలి, అండ్ దాని తర్వాత ప్రోడక్ట్ని ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అన్ని ఎక్కువ డబ్బులు మనం సంపాదించుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఎవరికైతే ప్రోడక్ట్ని షేర్ చేయాలనుకుంటున్నాం వాళ్ళ పేర్లు అన్నీ మనం ఒక బుక్ పెట్టుకొని వాళ్ళు దానిలో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనం ఇన్వైట్ చేయాలి. నేను చెప్పాను కదా 5 C's గురించి, ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఎవరైతే ప్రాస్పెక్ట్తో మనం డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళని మనం మీటింగ్ ఇన్వైట్ చేసినప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళని ఇన్వైట్ చేయాలి. అండ్ దాని తర్వాత మనం హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనం ఏం చేయాలి, ఎవరైతే మన టీంలో జాయిన్ అవుతారో వాళ్ళతోనే మనం టీం బిల్డింగ్ చేయాలి, టీమ్గా కలిసి వర్క్ చేయాలి. అండ్ దాని తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అంటే ఫాలో అప్. ఫాలో అప్ అంటే ఫాలో అప్ ఈజ్ కీ టు సక్సెస్ అంటాం మనం. మన బిజినెస్లో ఏంటి అంటే ఫాలో అప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఒక చిన్న ఉదాహరణ చూడండి ఒకసారి. ఒక 1000 లీటర్స్ ఆఫ్ క్యాన్ ఉంది, వాటర్ క్యాన్, డ్రమ్ ఇంత పెద్దది ఉంది, రైట్? ఒక చిన్న బండ దాని కింద పెట్టి దాని పక్కన పెట్టి దాని మీద మొత్తం నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? ఆ రాయికి ఏమైనా అవుతుందా? ఒక రాయి ఉంది, రాయిని పక్కన పెట్టి దాని మీద 1000 లీటర్స్ ఆఫ్ డ్రమ్ ఉంది, దాన్ని మొత్తం ఇట్లా వాటర్ పోస్తుంది, ఏమైనా అవుతా? ఏమవ్వదా? సరే ఏమవుతుంది? రాయి మీద నీళ్ళు పోస్తే ఏమవుతుంది? అన్నీ ఏమవుతుంది? సో అదే రాయి మీద ఒక ట్యాప్ నుంచి 1 డ్రాప్ వాటర్ పడుతుంది అనుకుందాం, రైట్? దాని కింద రాయి పెడితే ఏమవుతుంది? హోల్ పడుతుందా? హోల్ పడదు కానీ చిన్నగా మరక అవుతుంది, అది ఎక్కువ సేపు పెడితే. చూడండి, మనకి ట్యాప్ కింద ఏదైనా గచ్చు ఉంటుంది, దానికి ఖచ్చితంగా మరక ఉంటుందా? సో ఎందుకు ఉంటుంది అది? దిస్ ఇస్ పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్గా ఒక పనిని రిపీట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది, రైట్? సో అందుకోసమే ఫాలో అప్ ఈస్ కీ టు సక్సెస్ అన్న మన బిజినెస్లో ఫాలో అప్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ 7 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ ఏంటివి అంటే, మనం ఇక్కడ చెప్పిన పనిలో రోజు మనం ఏదైతే టైం పెట్టుకున్నాం వెస్టీస్తో పాటు వర్క్ చేయడానికి, కొంతమంది రోజు గంట సేపు సమయం ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది 2 గంటలు సమయం ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది 4-5 గంటలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫుల్ టైం దీనికోసమే వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మీరు పెట్టుకున్న టైంలో ఏవైతే పనులు మీరు రెగ్యులర్గా చేయాలి అంటే ఇక్కడ చెప్పిన 7 హ్యాబిట్స్, ఈ పనులు కూడా ఆర్డర్ ప్రకారం మీరు సీక్వెన్స్ ప్రకారం మీరు నిరంతరం ఖచ్చితంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా వెస్టీజ్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ సక్సెస్ఫుల్ కెరీర్ని మీరు ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు, రైట్? సో నేను చెప్పేది అర్థమవుతుందా అందరికీ? రైట్? అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. అందరూ యాక్టివ్గా ఉన్నారు, సూపర్, ఎక్సలెంట్ సెషన్. ఈ సెషన్ మనం వినాలంటే ఆల్మోస్ట్ విఐపీకి ఎంత పెట్టాలి? టికెట్ ఉందా తెలుసా? ఫ్రీ హ్యాండెడ్ విత్ లంచ్. ఆ సెషన్ మనకి ఈరోజు ఫ్రీగా విన్నాం. అక్కడ నుండి వచ్చి ఎంత ఎనర్జెటిక్గా చెప్పాడు. న్యూ పర్సన్స్ ఉన్నారా ఈరోజు? 1 2 3 4 5. వెరీ గుడ్. అదృష్టం. ఫస్ట్ టైమే బిజినెస్ గురించి మొత్తం క్లియర్ తెచ్చుకున్నారు. అర్థమైతే తెచ్చుకున్నట్టు, లేకపోతే పోదు. ఎస్. కానీ బిజినెస్లో ఏం చేయాలి? కంపెనీ సిస్టమ్
డైలీ లీడర్స్ మేము అందరం చెప్తూనే ఉంటాం కదా 7 స్టెప్స్. మీరు పోస్టర్ తీసి మీ బెడ్రూమ్లో మీ హాల్లో అంటేసుకొని ఎవ్రీ డే దాన్ని ఫాలో చేయండి. మీరు చేస్తున్నారా లేదా? అది చేస్తే సక్సెస్ సింపుల్. మనం చేసే పని ఎంత ఈజీగా చేయాలి, ఏం చేయాలి పర్ఫెక్ట్ నేర్చుకున్నారు. సార్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సార్కు మరొకసారి గ్రేట్గా క్లాస్ ఇద్దాము. మన ఏఎస్ఎం గారు కిరణ్ సార్ ఇన్వైట్ చేసుకుందామా? ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలా? ఎందుకంటే మనం చెప్పేది ప్రొడక్ట్. ఆ నాలెడ్జ్ లేకపోతే ఎన్ని స్టెప్స్ చేసినా వేస్టేనా? అలాంటి నాలెడ్జ్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నాం. సార్తో మళ్ళీ స్పెషల్ క్లాస్ మరొకసారి మంత్లో వాళ్ళు రెస్పాన్స్ టైం తీసుకున్నాం. ఎందుకంటే చాలా టైం అయిపోతుంది కాబట్టి మన గ్రేట్ సార్ని ఇన్వైట్ చేయాలంటే ఎలా ఇన్వైట్ చేద్దాం? मीटिंग चल रही है वो रोज जगते ही ఫోన్ मैडम